నాకు హెల్ప్ చేస్తావా నువ్వు? హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్ చేస్తావు? ఏం చేస్తావు? ఇల్లు తుడుస్తావా? గిన్నెలు తోముతావా? ఇల్లు తుడుస్తావు, గిన్నెలు తోముతావు. ఇంకా వంట చేస్తావా? ఏం వండుతావు? పప్పు, అన్నీ చేస్తావా? సరే అయితే నేను ఇవాళ రెస్ట్ తీసుకుంటాను. నువ్వు చేస్తావా? ఓకే, వీడియో తీస్తాను అయితే నేను. తీయనా? ఓకే, బాయ్ చెప్పు. ఓకే బాయ్. బాయ్. స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? బజ్జుందామనా? ఏం తింటున్నావు? ఇడ్లీ. తినేసే ఫాస్ట్గా తినేసే. అయిపోయిందా? అయిపోయింది ఇడ్లీ. ఓకే, నోట్లో కూడా తినేసి. ఓకే, 5 minutes. ఓకే, ఏం చేస్తున్నా? అలా చేయకూడదు. నేను చూపిస్తాను. నేను చూపిస్తాను ఒకటి. ఇట్లా ఇవి పొటాటో ఫ్రై చేస్తున్నావా? ఓకే, చూపించు. ఓకే, చాలు చాలు. ఏంటది? సరే పాడే. ఓకే, గట్టిస్తాను. ఇక్కడ మా బాబు వచ్చేసరికి కూర అవ్వకుండానే ఇంకా వేపుడు, బంగాళదుంప వేపుడు చేస్తున్నాడు. అవ్వకుండానే సూపర్ అంటున్నాడు పొయ్యి మీద వేయగానే, ఎందుకంటే వాడు చేస్తున్నాడు కాబట్టి. అదే నేను చేశానంటే తినడానికి చాలా రకాల వంకలు చెప్తాడు. చూడండి మరి. నేను అంటాను. చాలు. I should stop it. ఇంకా లోపల వేపుడు అవుతూనే ఉంది. బయటకు వచ్చి సర్కస్లు మొదలు పెట్టేశాడు. ఇంకా వీడి స్కూల్ అయితే నార్మల్గానే ఎగ్గొట్టేశాడు ఇవాళ. ఏం కారణం లేదు, అయినా సరే వెళ్ళనని పొద్దున్నుంచి సతాయిచ్చాడు అసలు. ఇంకా పిల్లని ఒకదాన్నే, పాపను ఒకదాన్నే పంపించాను స్కూల్కి. హాఫ్ డే కాబట్టి ఇంకా వచ్చేస్తుంది. అది కూడా 12:30కి అయిపోతుంది స్కూలు. ఇప్పుడు 12:20 అలా అయ్యింది. బయట వెయిట్ చేస్తున్నాడు చెల్లి కోసం. ఇంకా వాడికి పొద్దున్నుంచి ఇంట్లో చెల్లి ఉంటే దాంతో కలిసి ఆడుకునేవాడు. సో అది కూడా లేకుండా వీడు ఒక్కడే ఉన్నాడు కదా, సతాయిచ్చేస్తున్నాడు నన్ను. సో ఇవాళ వంట చేస్తాను అని చెప్పి అన్నాడు. స్కూల్లో కూడా వీళ్ళ చేత కొన్ని చేయిస్తూ ఉంటారు, వంటని కాదు, వాటర్ బాయిల్ చేయడము, ఇలా చిన్నవి
వాటర్ సబ్జెక్ట్ ఉందన్నమాట. ఎలా వాటర్, క్లీన్ వాటర్ ఇలా కొన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రతిదీ కొంచెం స్కూల్లో నేర్చుకోవడం వల్ల కొంచెం ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. నేను కట్ చేస్తానడం ఇలా పొద్దున్నుంచి విసిగిస్తున్నాడు. సరే, ఇక్కడైతే మా పాప వచ్చేస్తుంది. ఎండ చూడండి, చాలా ఎండ ఉంది, నార్మల్గా లేదు, మండిపోతున్నాయి అంతే. సో పాపం వీళ్ళకి స్కూల్స్ ఎప్పుడు అయిపోతాయో కానీ ఈ ఎండలో 12:30కి వెళ్ళి తీసుకురావాలి పిల్లల్ని. మళ్ళీ దగ్గరే కాబట్టి సరిపోతుంది, దూరం అయితే ఇంకేం చేయాలో. సో ఇద్దరు ఇంకా వచ్చారంటే మొదలు పెడతారు మిట్ట మధ్యాహ్నం. స్కూల్కి వెళ్ళావా? మళ్ళీ వచ్చేసావా లంచ్? స్కూల్కి వెళ్ళొచ్చేసా. ఆమె తిన్నావా? లంచ్ అక్కర్లేదా? ఏ చల్లి లంచ్ అక్కర్లేదా? క్వీన్ పెట్టాను. ఫైనల్లీ మా వాడు చేసిన వేపుడు అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.